విష్ణుమూర్తి వచ్చిన సమయమున వయ్య ఆనుశ్రీ అదే అదే అయ్యా మహారాజా ఎవరు ఎక్కడ వచ్చినావు? నేను విష్ణుమూర్తి అని సేవగా అయ్యా విష్ణుమూర్తి అంటే నీవేనా? శక్తి చక్రధరుడు గదమందరి ఏమంటే 3 లోకాలు అన్ని సర్వంపు నీవేనా? ఆయా నీ కూడా నీకు ఎవరో కష్టాలు పుస్తకాలు పెట్టుకుని తేలిగా నాకు వాడుతూనే పాపం నీ ఇష్టం ద్వారా కలుగుతాయి వాడుతున్నారు ఒక కట్టులో ఒక గదమందరి పాపం వాళ్ళ బయటికి మన ఊసే కొనుక్కోనా గమని చదువునా ఇక్కడ ఊసే
Come on.
విచారించగలరా? మీరు వచ్చిన సమయము నా మనసులో బాగా అయింది కదా. జయ లక్ష్మీవారికి అని ఈ విధముగా అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి కనకదనందనలు ఏ విధంగా శాపం ఇచ్చి విష్ణు దగ్గరకు పోయి మరి పూర్వంలో కృతాయుగంలో ఇట్లా ఉన్నదని వారికి విచారించాలని మూర్ఛతో ఉన్నటువంటి ఆ దేవికి అలా స్వామి మమ్ముల
అంతఃపురం అయితే 3 జన్మలు రాగలరు. పుష్పంగా ఉంటే ఏ జన్మంలో రాగలరు? ఏం చేయగలరా? ఆలోచించుకోరు.
వినరయ్యా మీరు जय लक्ष्मी भगवान के जय लक्ष्मी भगवान के అని ఈ విధముగా అప్పుడు కనకసనందలు ఆ శ్రీగారి వచ్చే సమయమున ఏ విజయులు అడుగున్నందుకు వారికి కనకనందనులు రాక్షసులుగా ఈ యొక్క దేవిజయులు జన్మించమని దూరకమ్మన శాపంతో వెళ్ళి అప్పుడు దేవిజయులు ఆ విష్ణుమూర్తిని వేడుకగా ఆ విష్ణుమూర్తి కూడా శత్రువుగా ఉంటే 3 జన్మములో తిరిగి మళ్ళీ వైకుంఠం చేరవచ్చునని చెప్పగా పుత్రులుగా ఉంటే 7 జన్మములకు వైకుంఠం చేరవచ్చునని చెప్పారు. ఈ కథ ఇలా ఉండగా వారు శత్రువుగా ఉంటే 3 జన్మలకి మీ దగ్గరికి వస్తామని చెప్పి భూలోకంలోకి వెళ్ళిపోతుండగా అక్కడ ఆ జయవిజయులు చూసినటువంటి ఆ యొక్క బ్రహ్మపుత్రుడు గానవీలు నారదుడు ఏమంటున్నాడయ్యా అంటే జయ లక్ష్మీ భగవానికి
ఎట్లా వచ్చినదో నేను విచారించగాక. నారాయణ నారాయణ జయ లక్ష్మీ బాబాకి